హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ పివికేవై చంద్రిక మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మాధవి. మేడం, సోషల్ మీడియాలో మొత్తం హల్చల్ అవుతుంది మ్యామ్. లవ్ జిహాద్ అనే ఒక హిందూ అమ్మాయి మ్యామ్, తనని కుకట్పల్లికి తీసుకెళ్లి ట్రాప్ చేసి అమ్మాయిని అక్కడ ఉంటూ తనతో పరిచయం చేసుకొని తనని మ్యారేజ్ చేసుకొని మ్యామ్, ఫస్ట్ నైట్ రోజు మ్యామ్, ఫస్ట్ నైట్ తన ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్ చేయించి తన దగ్గర మళ్ళీ ఫినాన్షియల్ గా కూడా సపోర్ట్ తీసుకున్నాడు, డబ్బులు కూడా తీసుకొని సో ఇన్ని రకాలుగా హింస పెట్టిండు మా అమ్మాయిని. సో అమ్మాయి డేర్ చేసి మీడియా ముందుకు వచ్చి మన పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. సో దీని గురించి మీరు అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా అమ్మ, ఈ పైత్యం అంతా మన హిందువుల అమ్మాయిలకే ఉంటది. అవును, ఎక్కడైనా చూడు, హిందువుల అమ్మాయిలే ముస్లింస్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు కానీ ఏ క్రిస్టియన్ అమ్మాయి వెళ్ళి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఇన్ని ఇయర్స్ లో నేను ఎక్కడ వినలా. నాకు తెలిసి మీరు కూడా ఏమో వినుండరేమో ఈ ఫీల్డ్ లో కదా. ఎందుకంటే వస్తే ఇలాంటివి బయటకు వస్తే ఏమి ఆగవు, బయటకు వస్తుంది కదా. ఎక్కడ చూసినా లవ్ జిహాద్ టార్గెటెడ్ బై హిందూ గర్ల్స్ ఆర్ హిందూ ఉమెన్, ఇంతే కదా. ఎక్కడైనా మెయిన్ గా కేరళలో. ఓకే, దీనికంటే ముందు మనం చాలా విన్నాం, చాలా వింటూనే ఉన్నాము, టీవీల్లో వస్తూనే ఉన్నాయి. మనకంటే ముందు చాలా మంది యూట్యూబ్ వీడియోల్లో కూడా హెచ్చరిస్తానే ఉన్నారు. అమ్మ, హిందువుల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి తల్లి, మోసపోకుండా జీవితం నాశనం అయిపోతుంది. అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జీవితంలో జరిగితే తర్వాత తలెత్తుకొని తిరగగలరా వాళ్ళు? లేదు కదా. జీవితం నాశనం అయిపోతుంది అని ఎంత చెప్పినా మన వాళ్ళకి ఎందుకు ఎక్కదు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం అన్నమాట. అవునా? మొనాలిసా, నువ్వే ఇప్పుడు ఇందాక చెప్పావు కదా, ఆ అమ్మాయిని ఎక్కడో పూసలు అమ్ముకుంటున్నామని ఎవరో నలుగురు చూసి తీసుకొచ్చారు, బాగుంది అన్నారు, సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. పూసలు అమ్ముకునే వాళ్ళ స్టేజ్ నుంచి కొంచెం మంచి స్టేజ్ కి ఆ అమ్మాయి ఫ్యామిలీని తీసుకొని వచ్చారు. ఈడెవడో దానిలో పరిచయం చేస్తాడంట, యాక్ట్ చేస్తాడంట. ఆయన ఎవడో కన్నేశాడు, ఆ అబ్బాయి ముస్లిమే, కన్నేసి అక్కడెక్కడా పెళ్లి చేసుకోకుండా కేరళ నచ్చిందంట వీళ్ళకి పెళ్లి చేసుకోవడానికి. వేరే దగ్గర చేస్తే ఊరుకోరు కదా, తెలిస్తే తంతారు కదా. అందుకని కేరళ అయితే సపోర్ట్, ముస్లిమ్స్ కి సపోర్ట్. లవ్ జిహాదీ ఎక్కువగా జరిగే ప్రాంతం ఏంటి అంటే, స్టేట్ ఏంటి అంటే కేరళ. ఇప్పుడున్న సర్వే ప్రకారం కేరళలో ఉన్న ముస్లిమ్స్ 2048, ఇది 2026 కదా, 48 కి ఈ హిందుస్థాన్, మన ఇండియాని హిందుస్థాన్ అంటారు కదా, దీన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలి. అంటే జస్ట్ లైక్ ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇలా ముస్లిం కంట్రీగా మార్చాలి అని వాళ్ళ వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది. ఓకే, నేను ఈ మధ్య ఒక దీనిలో కూడా చూసానమ్మా, నా ఫ్రెండ్ ఒక స్టేటస్ లో చూశాను. ఒక అతనికి 15 మందో 16 మందో వైఫ్స్ ఉన్నారు, 400 మంది ముస్లిమ్స్ పిల్లలు. 16 మంది భార్యలు, 400 మంది పిల్లలు. ఇది కేవలం, అది కూడా అక్కడే ఉంది. ఎక్కడ? కేరళలోనే ఉంది. మరి అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అది అడిగా మనకు. ఇప్పుడు స్టేటస్ లోకి వచ్చింది అంటే ఎవరో ఒక గవర్నమెంట్ అఫీషియల్ కి అక్కడికి వెళ్ళి ఉండదా? వెళ్ళే ఉంటుంది కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చెయ్యట్లేదు. అక్కడ నుంచి వచ్చిన పైత్యం ఇది. ప్లస్ మన హిందూ ఇళ్లల్లో దైవ భక్తిని పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించరు. ముస్లిమ్స్ చూడు, ఖచ్చితంగా వాళ్ళు ప్రేయర్ 5 times చేయాల్సిందే. ఒక వయసు వచ్చిన తర్వాత బుర్కా వేసుకోవాల్సిందే, అవునా? నెక్స్ట్ క్రిస్టియన్స్ ఎవ్రీ సండే ప్రేయర్కి వెళ్ళాల్సిందే. చిన్నపిల్లలు అయితే సండే స్కూల్స్ అని పంపించి వాళ్ళకి పాటలు నేర్పిస్తారు, అవునా? వాళ్ళు ఏ పనికి వెళ్తున్నా సరే వాళ్ళు ప్రేయర్ చేసుకునే బయటికి వెళ్తారు. మరి హిందువుల ఇళ్లలో అలా జరుగుతుందా? లేదు. ముస్లిమ్స్ లో శుక్రవారం కానీ శనివారం అబ్బాయిలు వెళ్ళకపోతే మసీదుకి, ఆ మసీదులో ఫస్ట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ ముస్లిం పెద్దలందరూ ఏ ఇంట్లో నుంచి అబ్బాయి
ప్రేయర్కి రావట్లేదు, నమాజ్కి రావట్లేదు, ఆ అబ్బాయిని మోటివేట్ చేస్తారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఓకే. మరి మనకు అట్లా జరుగుతుందా? అలా జరిగితే మనకు చాదస్తం. మనం సెక్యులర్ కాదు, మనం హిందుత్వ వాదులం. ఇలా బయట వాళ్ళు తిడతారు. మన ఇంట్లో ఉన్న పిల్లలు బొట్టు పెట్టుకోరు. ఏమి రోగం? బొట్టు పెట్టుకోవడానికి ఏమి రోగం? బొట్టు పెట్టుకోరు. పెళ్ళైతే మంగళసూత్రం వేసుకోరు, కాలికి మెట్టెలు పెట్టుకోరు, చేతికి గాజులు ఉండవు. ఏమనంటే ఫ్యాషన్. ఏ బొట్టు పెట్టుకుని జీన్స్ వేసుకుంటే తప్ప? తప్పేం కాదు. లేదు, మెళ్ళో నల్ల పూసలు వేసుకోండి, పెళ్ళయింది నల్ల పూసలు వేసుకోండి, అదేమన్నా తప్ప? కాదు కదా. కొన్ని కాలికి మెట్టెలు పెట్టుకోండి, సరే ఇవి రెండు కాదు, ఆ మెట్టెలు పెట్టుకోండి, అదేమన్నా తప్ప? నదుటిన సుందరం పెట్టుకోండి, అదేమన్నా తప్ప? ఇది మనం పిల్లలని చిన్నప్పటి నుంచి మనము మన మతంలోకి మన పిల్లల్ని మనమే తీసుకురాలేకపోతున్నాం. బయట వాళ్ళ దాకా ఎందుకు? వీళ్ళకి విచ్చలవిడైన ఫ్రీడమ్ ఇచ్చేసాం ఆడపిల్లలకి. హిందూ మతంలో ఆడపిల్లలకి విపరీతమైన ఫ్రీడమ్. ఇదే పని ముస్లిము అమ్మాయి కాశ్మీర్లో చేసుకుంటే కాశ్మీర్ నుంచి తోసేస్తారు తెలుసా. ఆ అమ్మాయికి ఆస్తి హక్కు కూడా ఉండదు. నాన్ కాశ్మీరీ అబ్బాయిని ఎవరిని పెళ్లి చేసుకున్నా ముస్లిం అమ్మాయి వాళ్ళకి ఆస్తిలో హక్కు ఉండదు, కాశ్మీర్ నుంచి పంపించేస్తారు. అట్లా మనం ఇంట్లో నుంచి తోసేస్తామా? తోసేయం. నువ్వు ప్రతి శుక్రవారం తలస్నానం చెయ్యి, లేదా ప్రతి మంగళవారం తలస్నానం చెయ్యి, గుడి కనిపిస్తే చెప్పులు ఇప్పి దండం పెట్టుకో. ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తే, తర్వాత బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎదుటి వాడి దిష్టి నీ కళ్ళ మీద పడకుండా అది అక్కడ పెట్టుకుంటావు. పెళ్ళైనమ్మా ఇక్కడ ఎందుకు పెట్టుకుంటావు? ఇక్కడ కాకపోయినా ఎక్కడన్నా చూస్తే పెళ్ళయింది అని కాస్త కాకపోతే కాస్తను బుద్ధునోడు పక్కకి తప్పుకుంటాడని పెట్టుకుంటాం. ఇవన్నీ ఏమైనా చేస్తున్నారా? చెయ్యకపోవటానికి రీజన్ ఏంటి? మన తల్లిదండ్రులు, మన హిందువుల్లో ముఖ్యంగా కొంతమంది తల్లిదండ్రులు చెప్పకపోవటం. ఇప్పుడు నేను ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పా, హైదరాబాద్ రాకముందు నేను కూడా ఒక పనికి మాలిన సెక్యులర్ హిందూనే, అందరూ సమానమే అనుకున్నా. ఓకే, వన్స్ హైదరాబాద్ వచ్చి నేను కొన్ని ఫేస్ చేసిన తర్వాత, కొన్ని విన్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, నేను దాన్ని క్లియర్ ఆఫ్ చేసుకుందాం. నా ధర్మంలో ఇంత గొప్ప ఉంది, దాన్ని నేనెందుకు కాదనాలా, నేనెందుకు స్వీకరించకూడదు అని చెప్పాను. అర్థమైందా? నేను ఇచ్చే ప్రసాదాన్ని అవతల వాడు తీసుకోవట్లా. మరి ఆడి ప్రసాదం కళ్ళకద్దుకొని తాగాల్సిన అవసరం నాకేంటి? నాకు అవసరం లేదు. నా దగ్గరే 300 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఈయన కాతే ఆయన ఎవరో ఒకరు నా బాధను తీరుస్తారు. అవునా? ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి నేను అని చెప్పి, అందులో మెయిన్ గా నేను కూడా నల్లబొట్టు పెట్టుకునేదాన్ని ఇదివరకు, మానేశాను. ఇదైతే ఎప్పుడు ఉంటది, గాజులకి కొన్ని ఎప్పుడు ఉంటాయి నాకు. అది కొన్ని నేను తెలుసుకున్న తర్వాత నేను మానేశాను. ఇప్పటికీ నేను నాన్ హిందూస్ తో ఫ్రెండ్లీగా ఉంటా, అంటే మంచిగానే మాట్లాడతా. కానీ వాళ్ళు నాతో ఎలా ఉంటారు, నా ధర్మంతో ఎలా ఉంటారో నేను వాళ్ళతో అలా ఉంటాను, వాళ్ళ ధర్మంతో అలా ఉంటాను. ఇది ప్రతి హిందువుల ఇళ్లల్లో ఉన్న తల్లిదండ్రులు అమ్మాయిల్ని భయపెట్టి, నీ కూతురే పాడైపోతే ఏడ్చేది కూతురుతో పాటు మీరు కూడా 4 దెబ్బలు వేయండి, దారికి తీసుకొచ్చుకోండి అంతే. తర్వాత ఇట్లా రోడ్ల మీద పడి ఆడెవడో ఇంత ప్రేమ చూపిస్తే ఆడి వెనకపోయి ఏం కర్మ. ఆ అమ్మాయి బాగుంది, నేను చూసా. అవునా, చాలా బాగుంది. ఆ అమ్మాయిని వాడు ట్రాప్ చేయటానికి కూకట్పల్లిలో షాప్ పెట్టుకున్నాడు. షాప్ పెట్టుకొని ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ రోజు డ్రగ్స్ ఇచ్చి, ఆ అమ్మాయిని తాగిచ్చి డ్రగ్స్ ఇచ్చి, ఆడితో పాటు వాడి ఫ్రెండ్స్ 4 ముస్లింసే వాళ్ళు కూడా తీసుకొని వచ్చి గ్యాంగ్ రేప్ చేసి దాన్ని వీడియో తీసి ఆ అమ్మాయిని బెదిరించి, అది వాళ్ళకి పెడతా వీళ్ళకి పెడతా, వాళ్ళకి చూపిస్తా వీళ్ళకి చూపిస్తా అని చెప్పి 25 లక్షల్లో తీసుకున్నాడు బ్లాక్మెయిల్ చేసి. ఇంకా ఇవ్వమంటే ఆ అమ్మాయి వల్ల కాక బయటకు వచ్చి చెప్పింది. నేనేమంటానంటే, సరే ఎలాగో నువ్వు నష్టపోయావు, నీకు తెలుస్తోంది. వాడు ఎలాంటి వాడు, నువ్వు 25 లక్షలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడి బుద్ధి దరిద్రం బుద్ధి. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్న రోజు భార్యని ఇంకొకళ్ళకి అప్పు చెప్పాడో
అక్కడే నీకు అర్థమవుతుంది వాడి బుద్ధి మంచిది కాదు అని. అక్కడే మీరు తెలుసుకొని ఎమ్మటే ఈ రోజు 25 లక్షలు పోయినాక వచ్చి పంజాగుట్టలో కేసు పెట్టడం కంటే కూడా ఆ డబ్బులు కూడా పోకముందే ఇలా జరిగిందండి అని కేసు పెడితే ఎంత బాగుంటది. అవునా? అంటే మన హిందువుల ఆడపిల్లలకి ఆ మాత్రం తెలివితేటలు కూడా లేవు. వీళ్ళ తెలివితేటలు ఎక్కడ చూపిస్తారంటే అమ్మ దగ్గర, నాన్న దగ్గర. వాళ్ళు చెప్పిందా నీకు తెలియదమ్మా అని చెప్తారు. ఎందుకు తెలియదు? అమ్మకి తెలియని విషయం ఏదన్నా ఉంటదా ఈ ప్రపంచంలో అని ఎందుకు ఆలోచించరు? అంటే 4 చదువులు చదవగానే, ముడ్డి కిందకి 18 ఏళ్ళు రాగానే మీరు చాలా తెలివిగల్లోళ్ళు అయిపోయారా? జ్ఞానులైపోయారా మీరు? కాదు కదా. ఈ రోజు నీకు కష్టం వస్తే నువ్వు ఎవరిని పక్కన పెట్టుకొని మరి పంజాగుట్టకు వెళ్ళావు? నీ పేరెంట్స్ పెట్టుకునే కదా వెళ్ళావు. నాట్ ఓన్లీ ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్ నో వాళ్ళ తోబుట్టుల్లో తీసుకునే వెళ్తున్నారు కదా. అంతేగాని మోసం చేసిన వాడు వాడి ఫ్రెండ్స్ ఏమైనా వస్తున్నారా నీకు తోడు? లేదు కదా. మరి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు నాకు తోడు ఎవరుంటారు అని మీరు ఆలోచించుకుంటే హిందువుల అమ్మాయిలు అసలు ఆ కష్టం జోలికి మిమ్మల్ని పోనివ్వరు కదా మీ తల్లిదండ్రులు. ఎంత బాగుంటది జీవితం. ఇప్పుడు ఆ అమ్మాయి డబ్బు నాశనం అయింది. సరే, సంఘపరంగా మనం చెప్పక్కర్లా, అవునా? ఈ గాయం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేదా? ఇంకొకసారి పెళ్ళని మాట వింటే ఆ అమ్మాయి ఉలిక్కి పడదా? భయపడదా? భయపడుతుంది. ఆ అమ్మాయి లైఫ్ ఏమైపోతుంది ఆలోచించుకుందా? 25 ఏళ్ళకి నీ జీవితం ఈ విధంగా ఉంటే రేపు ఇంకా మన వాళ్ళు 100 ఏళ్ళు బతుకమ్మ అంటారు. ఇంకొక 70 ఏళ్ళు, సరే 70 ఏళ్ళు కూడా వద్దులే, ఇంకొక 25 ఏళ్ళు, నీకు 50 ఏళ్ళు వచ్చిందాకైనా నువ్వు ఎలా బ్రతకగలవు? అమ్మా నాన్న నీకు తోడు ఎంతవరకు ఉంటారు? పెళ్లి అనేది ఎందుకు పెట్టారు? ఒకళ్ళకొకళ్ళు తోడు ప్రతి అవసరానికి. వయసులో ఒక అవసరం, తర్వాత ఇంకొకటి, ముసలి వయసులో ఒకళ్ళకొకళ్ళు తోడు. అందుకే కదా పెట్టారు పెళ్ళి అనే వ్యవస్థని. అది లేకుండా నువ్వు ఇప్పుడు ఏం చెయ్యగలవు? ఈ రోజు ఈ అమ్మాయి ఆ మధ్య మనం చార్మినార్ లో కూడా జరిగింది. ఆ అమ్మాయికి హిందూ అని చెప్పి పెళ్లి చేసుకొని 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను హిందువుని కాదు, నేను ముస్లింని, నాకు ఇంకొక పెళ్ళా ఉంది, నేను అక్కడికి వెళ్తాను అంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి తన్ని వాడిని, ఈ కరాటే కళ్యాణి గారు వీళ్ళందరూ వెళ్ళి వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పి అదంతా వచ్చేసింది కదా నీకు. మరి నువ్వేం చేసావు? అది చూసినాకైనా వీడు ముస్లిం అని తెలిసినాకైనా నువ్వు కాస్తన్న సెన్స్ ఉందా? మీకు ఏమాత్రం సెన్స్ ఉండట్లా. ఇప్పుడు ఆ పిల్ల కూడా అంతే కదా, మొనాలిసా అనే పిల్ల ఏదో కొంచెం పైకి వచ్చింది, మంచిగా సుఖంగా ఉన్నారు అని అనుకుంటే ఆడేమన్నా ముస్లిం వాడిని పెళ్లి చేసుకుంది. వాడేమన్నాడు, నాకు ఈ ప్లేస్ నచ్చింది అందుకే ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నాను, నాకు ఈ అమ్మాయి డబ్బుతో సంబంధం లేదు, అది ఇది అన్నాడు. తెల్లారి ఆ అమ్మాయి బయటకు వచ్చి ఏడ్చుకుంటా ఆ సినిమా డైరెక్టర్ నన్ను అట్లా పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు అని వాళ్ళ నాన్న మీద, ఆ డైరెక్టర్ మీద, అందరి మీద కేసు పెట్టించాడు. నీకు డబ్బొద్దు, పేరొద్దు, మొగుడే కావాలి, ఇంక వీళ్ళందరూ ఎందుకు? నీకు కేరళ నచ్చింది, కేరళలో ఒక గుడిసేసుకొని ఉండొచ్చు కదా. మరి కన్న తండ్రి మీద కేసు పెట్టావంటే నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు? నువ్వు కరెక్ట్ గానే ఉన్నావా? లేవు కదా. అదే నాకు బాధ ఏంటంటే మన హిందువుల ఆడపిల్లల మైండ్ సెట్ ఎందుకు ఇంత దరిద్రంగా ఉంటుంది? ఏం చెయ్యాలని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ జీవితాలతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా క్షోభే కదా. మీరు ఏం చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి ఈ పనులు చేస్తున్నారు. అది కరెక్టేనా? కాదు కదా. అసలు నేనేమంటానంటే అందరూ నా మీద వేసుకున్నారు కానీ ఇలాంటి పనులు చేసిన ఆడపిల్లలు బహిరంగంగా 4 రోడ్లలో సూసైడ్ చేసుకొని చచ్చిపోతే, ఎందుకు చచ్చిపోతున్నావమ్మా అంటే, ఇది ఇట్లా జరిగింది, నన్ను చూసైనా ఏ హిందూ ఆడపిల్ల ఇట్లా పెళ్లి చేసుకోకుండా ఉంటదని నడి రోడ్డులో పలానా విగ్రహం ఎక్కి తగలడిపోతానా అని చెప్పి సస్తే అది చూసి భయపడైనా కొంతమంది ఆగుతారేమో. వాళ్ళకి భయాన్ని పేరెంట్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. మాలాంటి వాళ్ళ వీడియోలు చేసి పెడతంటే కూడా వాళ్ళకి అర్థం కావట్లా, అర్థం చేసుకునే తెలివితేటలు లేవు. మనుషుల్ని, ఇంట్లో ఉన్న అమ్మా నాన్ని, మంచి చెప్పే ఫ్రెండ్స్ని, లేదా మంచి చెప్పే మనుషుల్ని, దేవుడిని ఇవి అర్థం చేసుకునే మనస్తత్వాలు వీళ్ళకి లేవు. కానీ ఎవడో వేరే మతం వాడొచ్చి ఐ లవ్ యూ అంటే అది అర్థం చేసుకొని అదే పెద్ద ప్రేమ అనుకొని జీవితాలను నాశనం చేసుకుని తెలివితేటలు ఉన్నాయా? లేవు కదా.
మరి అలా అంటే మనోళ్ళకి భయం అనేది కలిగించాలి. భయం అనేది కలిగిస్తేనైనా ఇప్పుడు జనరేషన్ పిల్లలు కాస్త బాగుపడతారేమో, మంచిగా ఉంటారేమో అని ఇందాక మాట అన్నానే కానీ చచ్చిపోమ్మని ఏమి చెప్పము ఎవరము. ఎందుకు చెప్తాం? ఇప్పుడు తల్లి పిల్లల్ని "నువ్వు చచ్చిపోరా విసుగొస్తోంది నాకుతో" అంటది. అంటే చచ్చిపోమ్మనా? కాదు కదా! నేను తల్లినే కాబట్టి, నేను ఆ ప్లేస్‌లో ఉన్నాను కాబట్టి, వీళ్ళందరూ ఎందుకు ఇలా అయిపోతున్నారు అని. ఇంతకు ముందు కూడా నేనెప్పుడు ఈ టాపిక్ మీద వీడియో చేయలా. నేనెప్పుడైనా హిందూ ధర్మం కోసం చేసుకుంటూ వచ్చానే తప్ప, ఈ లవ్ జిహాదులని ఇంత ఇదిగా నేనెప్పుడు చేయలేదు. నాకసలు ఈ మధ్య ఇవన్నీ తరచూ వింటున్నాను నేను. తరచూ వింటున్నాను. నేనే వింటున్నాను. అసలు యూట్యూబ్ చూసేదానికే హెసిటేట్ చేసేదాన్ని. నేనే ఇన్ని వింటున్నాను అంటే, ఈ కాలంలో ప్రతి పిల్లలు స్క్రోలింగే గదా! ఇన్‌స్టాలో స్క్రోలు, యూట్యూబ్‌లో వీడియోలు ఇవే కదా చూస్తున్నారు ఎక్కువ టైము. మరి మీకు కనపడట్లేదా? మీరు ఆలోచించలేకపోతున్నారు. ఇలాంటివి చూడరు. మంచి చెప్తే ఎవరు చూడరు. చూడట్లేదు. అదే కదా బాధ, భయం. అది చూసి కనీసం తెలుసుకున్నా బావుంటది. లేదు తల్లిదండ్రులు చెప్పినా బావుంటది. తల్లిదండ్రుల మాట విన్నా బావుంటది. తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో టీవీలకి బిజీ. ఇంట్లో నలుగురుంటే నలుగురు 4 ఫోన్లు తీసుకొని 4 మూలలు కూర్చుంటారు. చిన్నప్పుడు మేమైతే ఏదో రామాయణాలు, భారతాలు పెద్దోళ్ళు ఏదో చెప్తే విన్నాం. అవునా? ఇప్పుడోళ్ళకి అది వినే ఓపిక లేదు. చెప్పే అంత టైము పెద్దోళ్ళకి ఉండట్లా. అవునా? ఇది. ఇప్పుడున్న పరిస్థితి ఇది. ఈ విధంగా ఆ అమ్మాయి చెయ్యటం అనేది లేదా ఆ అమ్మాయికి జరగటం బాధే. చాలా బాధ. కానీ ఇది చూసి కొంతమందైనా మారితే బావుంటది. బట్ ఎంతమంది మారుతారు? ఎంతమంది వీడియోలు చేసి చెప్పినా మీరు మీ ధర్మాన్ని అసలు ఎక్కడ ఫాలో అవుతున్నారు? నాకు అనిపిస్తది ఇక్కడ కంటే నేను యూఎస్ ఎళ్తాను కదా! అక్కడే వాళ్ళు కాస్త మన పండగలు మంచిగా చేసుకుంటారేమో, అందరూ కలిసి మంచిగుంటారేమో, చక్కగా చీరలు కట్టుకుంటారు. ఏదో ఒకటి నగలేసుకుంటారు, గాజులేసుకుంటారు. అందరూ తలా ఒక డిష్ చేసుకొని అందరూ కలిసి తింటారు. బావుంటారు. ఇక్కడ మన పక్కింట్లో చనిపోతే ఇటు పక్కన ఇంట్లో వాళ్ళకి తెలీదురా. తెలుసా? నేను గుంటూరులో ఉన్నాను. పక్క పక్కనే ఉంటాయి అపార్ట్మెంట్స్‌కి. ఫ్లోర్‌కి 2 ఉండేవి. మా ఫాదర్ చనిపోయిన విషయం మా పక్కింట్లో ఉన్న వాళ్ళకి 5 రోజుల తర్వాత తెలుసు. అంటే అసలు జస్ట్ ఇమాజిన్ పీపుల్ ఎలా ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు. డబ్బు, పలుకుబడి, అందం ఇవి కొంతవరకే. అవునా? నిజంగా నీకు కష్ట సమయంలో ఎవరు నీతో ఉంటారు? నీ మంచి కోరి నీకెవరు ఏం చెప్తారు? అనేది ఆలోచించుకునే విజ్ఞత, ఆ తెలివితేటలు హిందూ అమ్మాయిలకి దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటూ ఈ టాపిక్‌ని ఇంతటితో వదిలేద్దాము అని అనిపిస్తుంది నాకు. ఎంత చెప్పినా వీళ్ళు మారరు అనే దానికి నేనొచ్చేసా. ఓకే. ఇంకా ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ ఆడపిల్లల్ని కాస్త జాగ్రత్తగా పెంచుకుంటూ తప్పేం లేదమ్మా. తల్లి కొడితే తప్పేమీ కాదు. ఓకే. తల్లి డిప్ప మీద కొడితే తప్పేం కాదు. ఎందుకంటే వేరే దేశాల్లో అమ్మ, నాన్న పిల్లల్ని కొడితే అది నేరం అంట. మనకు తెలీదు. ఇక్కడ మనం అమ్మా, నాన్న కొడితే తప్పు కాదు. అక్కడ తప్పు ఎందుకవుతదంటే వాళ్ళు 18 ఏళ్ళు దాకానే వాళ్ళ బ్రతుకు తెరువు వాళ్ళు చూసుకొని వాళ్ళ బతుకులు వాళ్ళు పడతారు. ఇలాంటి మోసాలు జరిగినా వాళ్ళేం వచ్చి అమ్మా, నాన్నకి చెప్పరు. ఆళ్ళే డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇట్లా ఏడుస్తూ రోడ్ల మీదకి రారు. మనకక్కడ ఇక్కడ అలా కాదు కదా! మనం చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళని ఫీడింగ్ ఇచ్చి, తినిపిచ్చి, అది చేసి, గారం చేసి, వాళ్ళు అడిగినవన్నీ కష్టపడి ఇచ్చి, వాళ్ళని పెంచుకుంటాం. వాళ్ళే జీవితం అనుకుంటారు తల్లిదండ్రులు. అవునా? అలాంటప్పుడు మీరు మీ పిల్లల్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టడానికి వాళ్ళని కొట్టిన ఎలాంటి తప్పు లేదు. అంతే. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా, ఇలా లవ్ జిహాద్ తో మోసపోతున్న అమ్మాయిల గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. మీ ఇంట్లో కనుక పిల్లలు, ఆడపిల్లలు స్పెషల్లీ మీ మాట వినకపోతే మీరు చంద్రిక మేడం ని అప్రోచ్ అవుతే మేడం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఒక దారికి తీసుకొని వస్తారు. ఎవరైనా సరే మీ ఇంట్లో మాట వినకపోతే మేడం ని అప్రోచ్ అవుతే మేడం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఒక దారిన తెస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే మేడం అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ.